తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రష్మిక అసలు దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటారా? వాళ్ళ ప్రాంతంలో దీపావళి పండుగ ఎలా ఉంటుంది? ఈ దీపావళికి రష్మికకు విజయోత్సవంగా ఉంటుందా? ఫస్ట్ లవ్ ప్యూర్గా ఉంటుందా? లాస్ట్ లవ్ పరిస్థితి ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాలకు రష్మిక ఏం సమాధానం చెప్పారు? పదండి చూసేద్దాం. రష్మిక ఎక్కడ కనిపించినా ఇప్పుడు జనాలందరి దృష్టి ఒక్కటి. విజయ్ దేవరకొండ గురించి, ఆయనతో జరిగిన నిశ్చితార్థ వేడుక గురించి మన నేషనల్ క్రష్ చెబుతారా లేదా అన్నదే. అయితే ఆ ఒక్క విషయాన్ని చెప్పకుండా తప్పించుకుంటున్నారు రష్మిక. తన లైఫ్ ఎప్పుడూ విజయోత్సవంగానే ఉందంటూ నవ్వులు పూయించారు రష్మిక. ఎందుకంటే ఈ దీపావళి కొంచెం విజయోత్సవంగా మీరు సెలబ్రేట్ చేస్తారేమోనని. అన్ని దీపావళి అట్లనే ఉంటుందండి. ఓకే, జయ విజయీ భవ. ఫస్ట్ లవ్ ప్యూర్గా ఉంటుందా అనే విషయం మీద కూడా స్పందించారు రష్మిక మందన్న. లాస్ట్ లవ్ చాలా స్పెషల్ అంటూ ఆమె ఇచ్చిన స్టేట్మెంట్, తాను బెస్ట్ గర్ల్ ఫ్రెండ్ అంటూ చెప్పిన విధానం ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు, తమ నేటివ్ ప్లేస్లో దీపావళి చేసుకోరని, దానికి బదులు ఇతర పండుగలు చేసుకుంటారని చాలా విషయాలే పంచుకున్నారు ఈ లేడీ. కూక్ కమ్యూనిటీలో దీపావళి వీ డోంట్ సెలబ్రేట్ యాజ్ మచ్. మనకైతే కావేరీ సంక్రమణ జరుగుతుంది ఈరోజు. ఇట్ ఈస్ కావేరీ సంక్రమణ, where the Kaveri water starts from the ground. So it's a different set of festivals that we have. How beautiful. Kail Poth, Puttari, Kaveri Sankramana, these are the festivals that we celebrate. ఈ ఏడాది ఆల్రెడీ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో పలకరించిన ఈ బ్యూటీ నెక్స్ట్ మంత్ గర్ల్ ఫ్రెండ్ మూవీతో జనాలకు హెలో చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నారు. నియర్ ఫ్యూచర్ లో రష్మిక, విజయ్ గురించి ఏవైనా చెప్పకపోతారా అని వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు, దేనికున్న ప్రాముఖ్యత దానికి ఉంది. అందుకే ప్రతి దాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలి అని అంటున్నారు ఆలియా భట్. ఇండస్ట్రీలో అడుగుపెట్టి 13 వసంతాలు అవుతున్న వేళ ఆలియా ఫాలో అవుతున్న విషయాల గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం పదండి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఇండస్ట్రీలో యమాగా చర్చ జరుగుతోంది. పెళ్లయి పిల్లలున్న నాయికలు ఎంతసేపు వర్క్ కి టైం కేటాయించాలి ఏంటి అనే దానిపై గట్టిగానే డిస్కషన్ షురువైంది. స్పెషల్గా ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయకపోయినప్పటికీ తన స్టాండ్ని చేతల్లో చూపిస్తున్నారు ఆలియా అంటోంది బాలీవుడ్. రీ ఎంట్రీలో మరిన్ని సినిమాలు చేయడం లేదు ఆలియా భట్. తన టేస్ట్కి, స్టామినాకి, మార్కెట్కి, క్రేజ్కి తగ్గట్లు ప్రాజెక్టులు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఏడాదికి ఒక రిలీజ్ ఉండేలా మాత్రం ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటున్నారు. రీ ఎంట్రీలో జిగ్రా, ఈ ఏడాది రిలీజ్కి రెడీ అవుతున్న ఆల్ఫా ఆ ప్లానింగ్లో భాగమే. ఇప్పుడు లవ్ అండ్ వార్ షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీ వచ్చే ఏడాది స్క్రీన్స్ మీదకొస్తోంది. ఈ షూట్ కంప్లీట్ కాగానే బ్రహ్మాస్త్ర సీక్వెల్లో పార్టిసిపేట్ చేస్తారు ఆలియా. ఓవైపు ఇంట్లో పాప రాహాను చూసుకుంటూ, మరోవైపు నిర్మాతగా రాణిస్తూ, తనకెంతో ఇష్టమైన నటనలోనూ రాణిస్తున్నారు ఈ బ్యూటీ. ఇండస్ట్రీకొచ్చి 13 ఏళ్లైన సందర్భంగా ఆలియా పేరును, ఆమె ప్లానింగ్ తీరును ట్రెండ్ చేసి ముచ్చటపడుతున్నారు ఫ్యాన్స్. సినిమాలే కాదు పాన్ ఇండియా అవుతున్నది, కల్చర్స్ కూడా పాన్ ఇండియానే. ఇప్పుడు ఒకప్పుడు జస్ట్ నార్త్లో మాత్రమే కనిపించిన దీవాళీ పార్టీలు ఇప్పుడు మన దగ్గర కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఇయర్ బండ్ల గణేష్ ఇచ్చిన దీవాళీ బ్యాష్కి హాజరయ్యారు టాలీవుడ్ స్టార్స్. బండ్ల గణేష్ ఈ ఈవెంట్ ఎందుకు ప్లాన్ చేసినట్టు అనే చర్చ జర జోరుగానే జరుగుతోంది ఇండస్ట్రీలో. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సెలబ్రిటీల్లో ఫస్ట్ బెంచ్లో సీట్ ఉంటుంది బండ్ల గణేష్కి. ఎక్కడ ఏ ఇష్యూ ఉన్నా వెంటనే స్పందిస్తారు బండ్ల. ఎప్పుడూ ఏవో ఒక ట్వీట్లతో పాపులర్ అయ్యే బండ్ల గణేష్ ఈసారి మాత్రం దీపావళి సెలబ్రేషన్స్తో సందడి చేశారు.
బాలీవుడ్లో కరణ్ జోహర్ అండ్ అదర్స్ విషయంలో కనిపించే ఈ కల్చర్ని బండ్ల గణేష్ హైదరాబాద్కి పరిచయం చేస్తున్నారా అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు. రీఎంట్రీకి మనోడు గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. అందులో భాగంగానే పార్టీలో గట్రా ఏర్పాటు చేస్తున్నాడని చెవులు కొరుక్కుంటున్న బ్యాచ్ కూడా లేకపోలేదు. బండ్ల గణేష్ రీఎంట్రీకి అయినా లేకుంటే అందరినీ పండగ పూట సరదాగా కలిసి ఆనందంగా ఉండాలన్న ఆలోచనే అయినా తమ అభిమాన స్టార్లని ఒకచోట కలిపినందుకు మాత్రం బండ్లకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు ఆయా హీరోల అభిమానులు. చూడ్డానికి కలర్ఫుల్గా ఉండడం కన్నా ఏ అకేషన్కైనా స్పెషాలిటీ ఏముంటుంది అంటున్నారు. సినిమా ప్రమోషన్స్ టైంలో రకరకాల ఇంటర్వ్యూస్ వస్తూ ఉంటాయి. అందులోనూ అరుదుగా మాట్లాడే మాస్ మహారాజ్ని క్లాస్ డైరెక్టర్ వెంకీ అట్లూరి పలకరిస్తే సమాచారం మామూలుగా ఉంటుందా? సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ రెడీగా లైన్లో నిల్చకుండా ఉంటాయా? ఆ విశేషాలేంటో మనం కూడా చూసేద్దాం. లెట్స్ గో. రిలీజ్ కి యమాగా రెడీ అవుతోంది మాస్ జాతర. ఈ మూవీకి టైటిల్ పెట్టింది కూడా రవితేజనే. ఆయన్ని మాత్రం మాస్ మహారాజ్ అని లక్ష్యం మూవీ ఫంక్షన్ లో సుమతో పిలిపించారట హరీష్ శంకర్. అప్పటి నుంచి ఆ పేరు అలా ఉండిపోయిందని ఇప్పుడు ఈ మూవీకి ఇది పర్ఫెక్ట్ టైటిల్ అన్నారు మాస్ మహారాజ్. మహారాజ్ అనే టైటిల్ ఐ థింక్ మిరపకాయ అప్పుడు కదా. కాదు అంతకంటే ముందే ఇది అంటే టైటిల్ నాకు పడిన గుర్తు డాన్ సీన్ ఇది ఇది ఈ క్రెడిట్ వెళ్ళేది హరీష్ శంకర్ కి. ఇది చెప్పాను నేను. తెలుసు హరీష్ శంకర్ వెళ్తుంది. లక్ష్యం అనే సినిమా ఫంక్షన్ లో సుమ చేత ఆ మాస్ మహారాజాని పిలిపించింది హరీష్. సో అక్కడ పడింది, అది ఇలా కంటిన్యూ అవుతుంది. వెంకీ డైరెక్ట్ చేసిన సర్ మూవీ ఫస్ట్ రవితేజ నటించాల్సిందట. అయితే రవితేజ లైనప్ భారీగా ఉండడంతో ఈ మూవీ ధనుష్కి వెళ్ళిందట. యాక్చువల్లీ సార్ కథ చెప్పినప్పుడు వచ్చేసి వెంకీ నాళ్ళు బిజీగా ఉన్నాను, మరి నువ్వు వెయిట్ చేయగలవా చెయ్యి, లేకపోతే మరి నేను ఎవరిని వెయిట్ చేయమని మాత్రం నేను అన్నాను, చూసుకో అంటే నాకు అలాగే ఒక 2-3 monthsలోనే ఇలాగా ధనుష్ గారికి ఇలా సెట్ అయింది. సెట్ అయిన తర్వాత వచ్చేసి ఫస్ట్ రవణగా వచ్చేసి అప్పటికి ఇంకా కోవిడ్ టైమ్స్ అంటే రవణ ఒకసారి కలవచ్చా అంటే వెంటనే వీడియో కాల్ చేశారు. వీడియో కాల్ చేసి ఏంటబ్బా ఏంటి విషయం అంటే రవణ ఇలాగ ఆపర్చునిటీ వచ్చింది, వెరీ గుడ్ చేసేద్దాను, సూపర్ యాక్టర్ చేసాను, అసలు మళ్ళీ ఆలోచించుకో, కానీ నువ్వు నాకు చెప్పావు చూడు నాకు నచ్చావు. త్వరలోనే వీరి కాంబోలో సినిమా ఉంటుందని హింట్ ఇచ్చేశారు ఇద్దరు. వెంకీకి రవితేజ ఇచ్చిన ఐడియా, రవితేజకు వెంకీ ఇచ్చిన ఐడియా రెండూ బాగున్నాయట. సో సెన్సిబుల్ కథతో ఇద్దరూ ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అన్నమాట. మీకు ఇలా ఉంటే బాగుంటుంది అబ్బాయి అని మీకు నేను నీతో షేర్ చేస్తున్నట్టున్నాను, బట్ ఐ డోంట్ వాంట్ టు షేర్ హియర్. ఓకే షేర్ చేసుకున్నాను, నువ్వు నాతో షేర్ చేసుకున్నావు. అవును, నేను చెప్పింది నాకు నచ్చింది, నువ్వు చెప్పింది నాకు నచ్చింది. ఓకే, రెండు బాగుంది భలే. సో లెట్స్ హోప్ ద నెక్స్ట్ అవ్వాలని. తప్పకుండా, బికాస్ సెన్సిబుల్ డైరెక్టర్స్తో పనిచేయడానికి ఎప్పుడైనా రెడీ. ఐ డోంట్ బిలీవ్ ఇన్ అవార్డ్స్ అనేది పిచ్చితనం. నలుగురు కూర్చొని ఇన్ని కోట్ల మంది అభిప్రాయాలను డిక్లేర్ చేయగలుగుతారా అంటూ విశాల్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇప్పుడు కోలీవుడ్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఎవరిష్టం వారిది అని కొందరు అంటున్నా అలా ఎలా అంటారని చాలా మంది విస్తపోతున్నారు. ఇంతకీ ఏం జరిగింది? అవార్డులిచ్చే మేధావులా అని ప్రశ్నిస్తున్నారు హీరో విశాల్. సర్వే చేయండి, దాన్ని బట్టి ఇవ్వండి, అంతేకాని కమిటీలో కూర్చుని నేషనల్ అవార్డులిస్తామంటే ఎలా అని ఘాటుగా స్పందించారు. తనకు ఎవరైనా అవార్డిస్తే చెత్తపుట్టలో వేస్తానన్నారు విశాల్. అందులో బంగారం ఉంటే కుదువ పెట్టి అన్నదానం చేస్తానని చెప్పారు. డోంట్ బిలీవ్ ఇన్ అవార్డ్స్ అని ఓపెన్ గా చెప్పేశారు విశాల్. ఎంతో మంది అవార్డులు రాలేదని బాధపడుతుంటే విశాల్ ఇలా అనడమేంటి అంటూ విస్తుపోతున్నారు జనం.
లాస్ట్ ఇయర్ ఈ టైంకి పుష్ప సీక్వెల్ మేనియా మామూలుగా లేదు. ఈ ఏడాది ఈ టైంకి అదే వైబ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు ఫహద్ ఫాజిల్. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అంటూ ఫహద్ నయా వెంచర్ని మొదలు పెట్టేశారు. ఫహద్ ఆ డిసిజన్ వెనుకున్న ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటి చూసేద్దాం పదండి. భన్వర్ సింగ్ షెకావత్ ని అంత తేలిగ్గా మర్చిపోలేరు జనాలు. పుష్ప 2 పాటల్లోనూ ఆ క్యారెక్టర్ కి ఉన్న ఇంపాక్ట్ అలాంటిది. ఆ రేంజ్ ఇంపాక్ట్ లేకపోతే సినిమాలకు సైన్ చేయరు ఫహద్. తాను మూవీకి సైన్ చేశారంటే ఏదో ఉండి తీరుతుందని, ప్రేక్షకుల్లో ఎక్కడో కాన్ఫిడెన్స్ ఉంటుందని, దానికి 100% న్యాయం చేయాలని అనుకుంటారు ఫహద్. తెలుగులో మెయిన్ లీడ్ గా ఆయన నటిస్తున్న సినిమా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఆసక్తి క్రియేట్ చేశారు మేకర్స్. మంత్రదండం, ఫహద్ లుక్ చూస్తుంటే ఫ్యాంటసీ ఎంటర్టైనర్ గా ఉందనే విషయం అర్థమవుతుంది. బాహుబలి మేకర్స్ శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనితో కలిసి ఎస్ఎస్ కార్తికేయ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. నవంబర్ 8 వరకు ఫస్ట్ షెడ్యూల్ కంటిన్యూ అవుతుంది. వచ్చే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది ప్లాన్. ఫహద్ మెయిన్ లీడ్ లో తెరకెక్కే ఈ సినిమా కోసం జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో ఇది వాటి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.